గ్రామ పంచాయతీలకు కొత్త కళ వచ్చింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు బాధ్యతలు తీసుకోవడంతో పంచాయతీల్లో కొత్త పాలక మండళ్లు కొలువుతీరాయి. తర్వాత మొదటి గ్రామ సభని నిర్వహించారు. ప్రమాణ స్వీకారాలతో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ కొత్త చట్టంపై రేపటి నుంచి శిక్షణ ఇవ్వనుంది సర్కార్. కొత్త సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 3 విడతలుగా జరిగిన ఎన్నికల్లో 12,000 మంది సర్పంచులు గెలుపొందారు. వీరిలో మొదటి విడతగా 300 మందికి రాజేంద్రనగర్లోని షెపర్డ్స్ లో శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం కేసీఆర్ పంచాయతీల్లో ఏ విధంగా పాలన జరగాలి, గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలి అన్న విషయాలపై మాట్లాడనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, విధులు, పారిశుద్ధ్యం, పచ్చదనం, విద్యా సౌకర్యాలపై సర్పంచులకు అవగాహన కల్పించనున్నారు అధికారులు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విషయాన్ని వివరించనున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న సర్పంచులు, అధికారులు జిల్లా, మండల స్థాయిలో మిగిలిన వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో కొత్త పంచాయతీలు కొలువుదీరాయి. 3 విడతల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారాలు చేశారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. మొత్తం 12,732 గ్రామ పంచాయతీలుండగా 2,134 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి శుభాకాంక్షలు చెప్పారు. గ్రామాభివృద్ధికి ఒక ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనా పార్టీల పరంగానే పోటీ పడ్డారు అభ్యర్థులు. అధికార టీఆర్ఎస్ మద్దతుదారులు 9,000కు పైగా గ్రామాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన నేతలు 2,300 గ్రామాల్లో గెలిచారు. ఇండిపెండెంట్లు కూడా పల్లెపోరులో సత్తా చాటారు. ఇక వివిధ కారణాలతో ఎన్నికలు జరగని 11 గ్రామ పంచాయతీలు, 692 వార్డులకు త్వరలోనే పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.